హే గైస్, చెప్పి వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ధన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆప్షన్ ట్రేడింగ్ వెబ్ యాప్ గురించి అయితే మాట్లాడదాం. సో యూజువల్లీ మనకి ఇట్లాంటివి పెయిడ్ సర్వీసెస్లోనే దొరుకుతుంటాయి అనమాట. బట్ వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఓకే, ఇది మీరు మొబైల్ యాప్ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా కనిపిస్తుంటుంది. వెబ్సైట్లో మనకి పే ఆఫ్ గ్రాఫ్ ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ జస్ట్ మీకు వ్యూ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు స్టార్ట్ చేసిన ఆటోమేటిక్గా మనకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ యాపే బిల్డ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 13th ఏప్రిల్కి సంబంధించిన ఎక్స్పైరీకి నేను 17,800 బిలో మార్కెట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుందని అనుకుని నేను ట్రేడ్ చేయాలి, ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలి నెక్స్ట్ 2 డేస్లో అనుకుంటే నేను ఎట్లాంటి స్టడీస్ నేను అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి అనమాట ఇది. సో ఇక్కడ మనకి కొన్ని స్టడీస్ని అయితే అది పిక్ చేసింది. ఓకే, దానికి సంబంధించిన మ్యాక్స్ లాస్, మ్యాక్స్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. జస్ట్ ఇక్కడ మీరు సీన్ వెబ్ బిల్డర్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇట్లా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి పే ఆఫ్ గ్రాఫ్ కనిపిస్తుంది, అలాగే మన పొజిషన్స్, మీరు లాట్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఓవరాల్ మార్జిన్స్ ఉంటాయి, ఫైనల్ మార్జిన్, ఓకేనా, నెట్ ప్రీమియం మీకు ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇది రెండు కూడా లాంగ్ స్టడీలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 బై పొజిషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ, ఓకేనా. సో అలాగే దానికి సంబంధించిన పే ఆఫ్ గ్రాఫ్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇట్లా మీరు ఇంక్రీజ్ కూడా చేసుకొని ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అయితే ఏం జరుగుతుంది, మీకు అగైనెస్ట్గా మూవ్ అయితే ఏం జరుగుతుంది అనేది కూడా మీరు డేస్ని కూడా మూవ్ చేసుకొని చూడొచ్చు, ఏం జరుగుతుంది, ఎంత లాస్ వస్తుంది ఆ రోజు కానీ, ఓకేనా. సో అలాగే మనకి ప్రీబిల్ట్ స్టడీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రీబిల్ట్ స్టడీస్ మీదకి వెళ్తే మీకు ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, అంటే మీరు బుల్లిష్గా ఉన్నారు మార్కెట్లో, ఓకేనా, మీరు మార్కెట్ని బుల్లిష్గా చూస్తుంటే మీరు బుల్ కాల్తో ప్లే చేయాలనుకుంటే బుల్ కాల్ స్ప్రెడ్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆప్షన్స్ని సెల్ చేసి అప్ సైడ్ చూడాలనుకుంటే ఇప్పుడు మీరు బుల్ పుట్ స్ప్రెడ్లోకి అయితే రావచ్చు అనమాట. సో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ని చూడండి. ఇక్కడ సీన్ బిల్డర్లోకి వెళ్తే మనకి ఇక్కడ దానికి సంబంధించిన స్ట్రాటజీ అయితే కనిపిస్తుంటుంది. చూడండి, 17,650ని సెల్ బై చేసి 17,750 PEని సెల్ చేయమంటున్నారు. ఈ రెండింటి డిఫరెన్స్ 40 రూపీస్ ఉంది. 40 రూపీస్ మనకి యాడ్ అవుతుంది అనమాట. సో 40 రూపీస్ అంటే నియర్లీ మనకి 2,000 రూపీస్గా మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది పర్ లాట్కి. మనం ఇక్కడ లాట్ని ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 10 లాట్స్ పెట్టుకుంటే మనకి 20,000 దగ్గరగా మనకి అయితే ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు. అలాగే మనకి కావాల్సిన మార్జిన్ 2,35,447 రూపీస్ కావాలి. మీకు ధన్లో అకౌంట్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా డిప్లాయ్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు ఆర్డర్స్ అయితే ప్లేస్ అయిపోతాయి అనమాట, ఓకేనా. సో మీకు ఇంకా ధన్లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి పే ఆఫ్ గ్రాఫ్లో కూడా చూడండి, మన ప్రాఫిట్ సంబంధించిన లాస్ట్ పే ఆఫ్ గ్రాఫ్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ 2 డేస్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అలాగే ప్రాఫిట్ టేబుల్లో కూడా కనిపిస్తుంటుంది ఇది, ఓకేనా. సో నెక్స్ట్ స్ట్రాటజీ చార్ట్ అంటే మనకి ఆప్షన్ ఎలా మూవ్ అవుతుంది, మన ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా మూవ్ అవుతుంది, అలాగే అలాంగ్ విత్ నిఫ్టీతో ఎలా మూవ్ అవుతుంది అని ఇక్కడ కనిపిస్తుంటుంది. అలాగే మల్టీ స్ట్రైక్ పోయి అంటే మనం తీసుకున్న ఈ 2 కాల్ పుట్ ఆప్షన్స్ నిఫ్టీతో పాటు ఎలా మూవ్ అవుతుంటాయి అనేది ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. ఓఐకి సంబంధించిన డేటా ఇది, ఓకే. సో దానికి సంబంధించిన గ్రీక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇది చాలా హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవాలి. సో ఇట్లా మీరు స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండెక్స్కే కాదు, మిగతా మనకి F&O స్టాక్స్కి సంబంధించి అన్నిటికి కూడా మీరు దీంట్లో వర్కౌట్ అయితే చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీరు టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా రిలయన్స్ అని ఇస్తున్నా కూడా రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రీబిల్ట్గా మనకి ఒక బుల్ పుట్ స్ప్రెడ్, సరే ఇది బుల్ కాల్ స్ప్రెడ్ అనుకుంటాను, ఓకే, ఎందుకంటే దీని ప్రీమియం ఎక్కువ ఉంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి స్ట్రాటజీస్ని అవే బిల్డ్ చేస్తాయి అనమాట, ఓకేనా. ప్రీబిల్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళి మీరు రిలయన్స్లో అప్ సైడ్ ఉంటే మీరు బుల్లిష్ స్ట్రాటజీస్ని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిలయన్స్ అనుకున్నాం కాబట్టి రిలయన్స్ తీసుకొస్తున్నాను, రిలయన్స్ని యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో బుల్లిషా, బేరేషా, నాన్ డైరెక్షనా, ఎనీ డైరెక్షన్ అనుకోండి మనం చెప్పాలన్నమాట. సో ఇప్పుడు బేరేషన్లో తీసుకుంటే బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, రేషియో స్ప్రెడ్, ఓకే, ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. రేషియో స్ప్రెడ్లోకి వెళ్తే మనకి డబుల్ ద క్వాంటిటీని అయితే సెల్ చేయాల్సి ఉంటుంది, ఓకే. బయింగ్ చేసిన దానికంటే డబుల్ క్వాంటిటీని మనం సెల్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో చూడండి, అప్ సైడ్ చూస్తుంటే మార్కెట్ మీకు ఈ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. సో 1,18,000 అయితే ఛార్జ్ చేస్తామంటున్నారు. మీరు లాట్ సైజ్ని ఇక్కడ నుంచి అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇదైతే మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫాస్ట్గా మనం స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని మనమైతే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. కన్సిడర్ చేయండి, దాని ప్లాట్ఫామ్ యూస్ చేసుకోండి. పొజిషనల్గా మనం స్టాక్స్లో లేదా ఇండెక్స్లో మనం ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవడానికి ఈ స్ట్రాటజీస్ బిల్డర్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.